మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. సహస్ర హత్య కేసులో తల్లిదండ్రులే విచారించారు. వాళ్ళే ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూ ఆధారంగా ఎవరైతే నిందుతున్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారు? పోలీసులు ఎప్పుడు దీన్ని సాల్వ్ చేసే అవకాశం? మనకి కూకట్పల్లిలో సంగీత నగర్లో మొన్న మండే జరిగిన సహస్ర హత్య మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న పాప 12 ఏళ్ల పాప అతి దారుణంగా కత్తులతో అలా పొడిచి, అంటే ఒక కసి ఉంటే ఎలా పొడుస్తారో అలాగా గొంతు దగ్గర 15 కత్తిపుట్లు, కడుపులో 5 కత్తిపుట్లు. అంటే ఆ వ్యక్తి ఎవరు? కసి అన్నా ఉండాలి, లేదా చేతబడి అన్నా ఉండాలి, లేకపోతే చేయడానికి వెళ్ళి ఆ అమ్మాయి గట్టిగా ప్రెజర్ చేసినప్పుడు ఒక భయభ్రాంతంతో అతని మైండ్ పనిచేయకుండా కూడా చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఆ టెన్షన్లో మనుషులు ఏం బిహేవ్ చేస్తారంటే రీజన్ ఉండదు, కస అని ఇంకా వాళ్ళ భయంతో కూడా పొడిచేస్తారు. సో అంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ మన లోపలి క్యారెక్టర్ బయటికి రాదు. మనం అంతా బాగానే ఉంటాం కానీ ఆ ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అందుకనే రాబర్ట్ మెకే అనే ఒక స్క్రీన్ ప్లే రైటరు స్టోరీ అనే బుక్ లో ఇదే చెప్తాడు. ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వస్తే ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో అదే అతని అసలు క్యారెక్టర్ అని చెప్తాడు అతను. సో మామూలుగా మన ఇద్దరు రోజు మంచి డైలాగ్ కూడా ఒకటి ఉంది, ఎవరు చూడనప్పుడు సమాజం ఎవరో చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తానది నువ్వని. ఇది అది కూడా కాదు, ఇది నీకు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ రావాలి. ఆ సిచ్యువేషన్ లో నీకు కూడా తెలియదు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు వచ్చేవరకు. సో అంటే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ రోజు మామ మచ్చ అని మాట్లాడుకుంటుంటాం, కానీ నాకు ఒక ప్రమాదం వచ్చినప్పుడు, లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు మీరు నాకు నిలబడతారా లేదా అనేది మీ అసలు క్యారెక్టర్. సో అలాగా ఆ వ్యక్తి కూడా, చంపిన వ్యక్తి అమ్మాయిని చేయాలని పోయి ఉండొచ్చు. ఎందుకంటే అందంగా ఉంది అమ్మాయి, యంగ్గా ఉంది. కొంతమంది ఫిడోఫైల్స్ ఉంటారు. ఫిడోఫైల్ అంటే చిన్నపిల్లల మీద వాళ్ళకి వ్యామోహం ఉంటుంది, చిన్నపిల్లల పట్ల వాళ్ళు ఆకర్షణ అవుతుంది. సో అందుకని చాలా మంది చైల్డ్ పోర్న్ కూడా ఎక్కువ చూస్తారన్నమాట అలాంటి పిల్లల దీని పట్ల. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది అనేది అర్థమయ్యి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం ఉంది. తెలిసిన వాళ్ళు చేయడమే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమ్మాయి తలుపు తీయడం అనేది కూడా జరిగిందంటే తెలిసిన వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అలాగా ఇప్పటి వరకు ఏంటంటే ఆ ఇంట్లో సంజయ్ అనే ఒక ఒరిస్సా నుంచి వచ్చి సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ ఉంది. ఆ అబ్బాయి సంజయ్, అతనికి హెల్త్ బాగాలేదని చెప్పాడు. వాళ్ళ భార్య ఏమో జాబ్కి వెళ్ళింది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇతను ఒంటరిగా ఉన్నాడు. ఇతను తాయెత్తు కట్టుకొని ఉన్నాడు. తర్వాత బట్టలు ఉతికి ఆరేసాడు ఆ టైంకి. సో పోలీసులు మామూలుగా వీళ్ళు డాగ్ స్క్వాడ్ డాగుల ద్వారా ట్రై చేశారు, కాలేదు. తర్వాత క్లూస్ టీమ్ కలెక్ట్ చేసింది. ఆ అమ్మాయి బట్టలు కానీ బ్లడ్ శాంపుల్స్ కానీ అక్కడ వేలు ముద్రలు ఇవన్నీ కలెక్ట్ చేసి FSLకి పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే ఒక సీసీటీవీ మాత్రం వర్క్ చేస్తుంది. అది ఈరోజు ఒక ఛానల్లో కూడా ఒక గేట్లో నుంచి ఒక అబ్బాయి బయటకు వచ్చి పక్కింట్లో ఒక ఆవిడ బయట పనిచేస్తుంటే ఆమెను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి, మళ్ళీ ఆమె లోపలికి వెళ్ళబోతుంటే మళ్ళీ వచ్చి ఆమె మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ అతనికి లోపలికి పోయిన ఒక 9:27కి ఇది అర్లీ మార్నింగ్ జరిగింది. ఆ ఫుటేజ్ అయితే ఉంది, కానీ దాని ఎక్స్టెన్షన్ ఫుటేజ్ అయితే లేదు. మరి పోలీసులకు కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసి ఉంటారు. వీళ్ళు మేమే చేసామని చెప్తారు కానీ ఖచ్చితంగా పోలీసులు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయో వాళ్ళు గుర్తించి ఆ ఇండ్లలో నుంచి తీసుకొని ఉంటారు. ఇప్పటికి అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించుంటారు. కానీ ఆ క్లూ సరిపోదు పోలీసులకి, ఎందుకంటే దాంట్లో ముఖంగానే ఏమి కూడా కనిపించట్లేదు. సో దాన్ని ఏమన్నా అనలైజ్ చేసి చేయగలరా అంటే క్లోజప్ షాట్ వేసి వాళ్ళ ఎడిటింగ్లో కూడా జూమ్ వేయచ్చు. అలాంటి జూమ్ వేస్తే ఏమన్నా తెలుస్తుందా అవన్నీ చూడాలి. అది టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. అట్లాగే టవర్లో చేయాలనుకున్నప్పుడు ఆ బిల్డింగ్లో ఆ పర్టికులర్ 9:30 నుంచి 10:30 లోపల ఈ అమ్మాయి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆ టైంలో ఆ బిల్డింగ్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఫోన్ల ద్వారా కూడా ట్రేస్ చేయొచ్చు. మామూలుగా బిల్డింగ్లో విచారిస్తే కూడా తెలుస్తుంది, ఎందుకంటే అది ఇండిపెండెంట్ బిల్డింగు, 1+2 ఫ్లోర్స్, 6 ఫ్యామిలీలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్యామిలీలు ఉంటే 6 ఫ్యామిలీలు ఉన్నాయి, వీళ్ళదేమో టాప్ ఫ్లోరు. సో అలాగా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ అందరినీ కూడా వాళ్ళ వేలి ముద్రలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే వాళ్ళ ఫోన్లు కూడా తీసుకున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా
నెంబర్స్ తీసుకొని టవర్ టైంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారో లేదా కూడా చెక్ చేశారు. Okay. ఎందుకంటే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో అక్కడ లేరు, Hmm. వాళ్ళు పనుల మీద బయటకు వెళ్ళారు. Hmm. సో అలాగా పనుల మీద బయటకు వెళ్ళారని చెప్పిన వాళ్ళు ఇక్కడేమన్నా ఉండి అబద్ధాలు చెప్పి ఇక్కడే ఉన్నారా Hmm. అన్న ఫోన్ నెంబర్లు కూడా తీశారు. Okay. అట్లాగే ఈ అబ్బాయి బట్టలు ఉతికిందా ఆ బట్టలను కూడా తీసుకెళ్ళి దాంట్లో ఏమన్నా ఈ అమ్మాయి బ్లడ్ ఇది ఉందా, Hmm. స్టెయిన్స్ ఉన్నాయా అనేది కూడా పరిశీలిస్తున్నారు. అట్లాగే ఆ అబ్బాయి సంజయ్ వేలు ముద్దలు తీసుకున్నారు. అట్లాగే సంజయ్ని కూడా విచారించారు, నువ్వు ఎందుకు తాయితీ కట్టుకున్నావు అంటే ఆయన నా హెల్త్ బాగాలేదు కాబట్టి మా ఊరికి వెళ్ళి కట్టుకున్నా అన్నాడు. Hmm. సో తల్లిదండ్రులు మామూలుగా అడిగారు. మామూలుగా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు పోలీసులు ఏంటంటే ఒకటి లైంగిక అత్యాచారం కోసం వెళ్ళి ఆ అమ్మాయి ప్రతిఘటిస్తే కోపంలో చంపేయచ్చు. రెండు, చేతబడి కార్యక్రమాల మీద నమ్మకం ఉండేవాళ్ళు ఒక బాలికని బలిస్తే మంచిది అనుకున్నప్పుడు చంపేయచ్చు. మూడవది వాళ్ళకి ఎవరైనా వాళ్ళ పగవ ప్రతీకారం గొడవలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మీద పగని పిల్లల్ని చంపడం ద్వారా తీర్చుకునే కల్చర్ కూడా ఉంది. ఈ మధ్యనే మనకి జగిత్యాల్లో కూడా ఒక తోడికోడలు తన తోడికోడల మీద ఉన్న కోపాన్ని ఆ కూతుర్ని అత్యంత దారుణంగా పీకగోసి చంపేసింది. సో అలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని విచారించారు. వీళ్ళు ఫస్ట్లో దొంగలై ఉంటారు అని చెప్పారు, కానీ ఏమీ దొంగిలించలేదు. అయితే మాకెవరు లేరు, మాకు ఎనిమిస్ ఎవరు లేరు అని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు అన్నీ అయినాక పోలీసులు పోస్ట్మార్టం రిపోర్టు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజీ ఇవన్నీ పరిశీలించినాక పోలీసులు ఏంటంటే దీని మీద ఇప్పటి వరకు 5 బృందాలు పనిచేస్తున్నాయి. బాలానగర్ డిఎస్పీ ఆధ్వర్యంలో 5 లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్లస్ ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పోలీసులు వీళ్ళు కలిసి 5 బృందాలుగా ఏర్పడి పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్ననే నిన్నంతా కూడా 4-5 గంటల పాటు మళ్ళీ రకరకాలుగా ప్రశ్నించారు. ఎందుకంటే మనకి ఒక్కోసారి మనకి కూడా గుర్తుండదు, మనకి ఎవరు ఎనిమి లేదనుకుంటాం, కానీ చిన్న సంఘటనే జరుగుండొచ్చు, చిన్నగా ఎవరితోనూ గొడవ అయిండొచ్చు, మనం అది పెద్దగా అనుకోం కాబట్టి ఏమి జరగలేదు సార్ అని చెప్పచ్చు. అందుకని వాళ్ళు అనేక రకాలుగా వీళ్ళని క్వశ్చనింగ్ అనేది చేశారు. ఆ క్వశ్చనింగ్ లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొన్ని క్లూస్ ఇచ్చారనేది ఇవాళ మనకి లీక్ అయింది. పోలీసులు చెప్పే దాని ప్రకారం వీళ్ళకి తెలియకుండా వీళ్ళే క్లూస్ ఇచ్చారు, తల్లిదండ్రులే. అంటే వాళ్ళకి ఎవరెవరి మీద అనుమానం ఉంది, ఈ పాపతో ఎవరెవరికి గతంలో అటాచ్మెంట్ ఉంది, ఎవరన్నా ఈ పాపతో ఇంతకుముందు సరదాగా ఉన్నారా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు రేపులు ఇండియాలో 97% రేపులు చేసేవాళ్ళు ఎవరంటే తెలిసిన వాళ్ళే. ఓన్లీ 3% మాత్రమే కొత్త వాళ్ళు రేపులు, 3 to 4% మాత్రమే కొత్త వాళ్ళు రేపు చేస్తారు. కానీ మీడియాలో ఎలా వస్తుందంటే ప్రతి మగాడు రేపిస్ట్ ఏమన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంటది. కానీ రియల్గా మనం డేటా చూస్తే 96 నుంచి 97% తెలిసిన వాళ్ళే. మామయ్యలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇలాగ తెలిసిన వాళ్ళే రేపులు చేస్తారు. అలాగా వీళ్ళకి తెలిసిన అబ్బాయిలు కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఎవరెవరు రెగ్యులర్గా అప్పుడప్పుడు కలవడము, ఆ పాపతో సరదాగా మాట్లాడటము, అలాగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే చిన్న గొడవలు, మెకానిక్ అంటే అక్కడ ఏమైనా గొడవలు జరగచ్చు, ఈమెకి ఏదన్నా ల్యాబ్ టెక్నీషియన్లో ఈమె చేసే పనిలో ఎవరితోనైనా గొడవ పడి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళకు అనుకోకపోవచ్చు, కానీ అవతల వాళ్ళు పగబట్టచ్చు. చిన్న ఇది జరిగినా కూడా కొంతమంది సీరియస్గా తీసుకోవచ్చు. అలాంటివన్నీ నిన్న తల్లిదండ్రుల్ని పోలీసులు రకరకాల పద్ధతులు వాళ్ళు తెలుసు కాబట్టి ఎలాగా ఇన్ఫర్మేషన్ రాబట్టాలని ఆ పద్ధతిలో వాళ్ళు నిన్నంతా వాళ్ళకి లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసి నిన్నంతా వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లను పెట్టుకొని రకరకాల పద్ధతులు వాళ్ళకి మధ్యలో టైం ఇచ్చి ఆలోచించుకోమని రకరకాలుగా వాళ్ళు చెప్పినవన్నీ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి మధ్యలో రాసుకుంటూ, సో వాళ్ళకు కూడా మెమరీ దీంట్లోకి వెళ్ళి ఆలోచించుకొని వాళ్ళు కూడా కొన్ని క్లూస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ క్లూస్ ని వీళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని దీంట్లో ఎవరు అని 2-3 పేర్లు వాళ్ళు నోట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నట్టు. ఈ రోజు వాళ్ళని పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని మళ్ళీ ఫ్రెష్గా విచారించే అవకాశం ఉంది. వాళ్ళ వేలు ముద్రలు అవన్నీ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించే అవకాశం ఉంది. దీనికన్నిటికీ ఇట్ టేక్స్ టైం. అందుకనే ఆ బాలానగర్ డిఎస్పీ కూడా అప్పీల్ చేశారు మీడియాకి. సో మాకు కొంత టైం పడుతుంది, సో మీరు ఈ లోపల మాకు
మమ్మల్ని లేనిపోంది చెప్పకండి, సో మాకు కొంత టైం ఇవ్వండి అనేది ఆయన అందరికి కూడా మెసేజ్లు పెట్టారు మీడియాకి. సో కాబట్టి నాకు తెలిసి ఈ రోజు కానీ రేపటి లోపల మనకి కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.